భారత్పై ట్రంప్ సుంకాల మూత మోగించారు. అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్పై వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు, ఏ రంగాలపై ఉండొచ్చనే అంశాలపై మరింత సమాచారం అంతర్జాతీయ నిపుణులు సంజయ్ పులిపాక గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం ఎంత మేర భారత్పై ఉండొచ్చంటారు? అంటే మనకి అమెరికాకి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ మీద డిస్కషన్ నడుస్తుంది కదండి. అంటే వాణిజ్య ఒప్పందం మీద ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి, దాదాపు అయిపోయినట్టే వార్తలు వస్తున్నాయి. అటువంటి తరుణంలో ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిందంటే నా ఉద్దేశంలో ఆయన భారత్ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే ట్రంప్ చాలా కాలంగా ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ లో ఓపెన్ చేయాలని, అమెరికా నుంచి మనం దిగుమతులు అగ్రికల్చర్ రంగంలో చేసుకోవాలని ఆయన ఎప్పటి నుంచో వాదించడం నడుస్తుంది. మన వాళ్ళు ఒప్పుకుంటున్నట్లేరు దాని మీద. అటువంటి తరుణంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి చివరి విషయంలో ఏమన్నా భారత్ ఒప్పుకుంటుందా అని ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోందండి. నా ఉద్దేశంలో మనం కొద్దిగా వేచి చూడాల్సిన అంశం ఇది. ఎందుకంటే మీరు మిగతా దేశాలు తీసుకోండి, అటు యూరోప్ తీసుకోండి, ఇటు జపాన్ తీసుకోండి, చివరి వరకు సుంకాలు పెంచుతున్నారని చెప్పి యాక్చువల్లీ జపాన్ విషయంలో అయితే కనుక ఆయన యాక్చువల్లీ సుంకాలు పెంచినట్టు వాళ్ళ ప్రభుత్వానికి ఉత్తరం కూడా రాసేశారు జపనీస్ గవర్నమెంట్ కి. తర్వాత ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చింది, తర్వాత సుంకాలు పక్కకి జరపడం జరిగిందండి. సో ట్రంప్ వైఖరి ఇలానే ఉంటుంది. అంటే ఒత్తిడి తీసుకురావటము, మంచి ఒప్పందం కుదుర్చుకోవటం, అంటే అమెరికాకి మంచి ఒప్పందం కుదుర్చుకోవటం, ఇలాంటి ప్రయత్నాలు ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇలానే ఉంటుంది. కానీ మనం కంగారు పడాల్సింది ఏం లేదు. ఒక 2-3 రోజులు ఆగి చూస్తే తెలిసిపోతుంది అసలు భారత్ కి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం ఎంత దూరం వచ్చిందని. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ తీసుకున్నట్టయితే చాలా వరకు కొత్త సమ్మతి సాధించినట్టే ఉంది. కన్సెన్సస్ 2 వైపుల నుంచి 1-2 అంశాల మీద ఆగుంటుంది. నా ఉద్దేశంలో అది కూడా వచ్చే 2-3 రోజుల్లో ఒక అగ్రిమెంట్ కి వస్తామంటే. అలాగే ఏ రంగాలపై సుంకాల ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా సుంకాల ప్రభావం నా ఉద్దేశంలో మనం తీసుకుంటే డైమండ్, జ్యువెలరీ ఇవి మనం పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి. ఆ రంగంలో కొద్దిగా ఎక్కువ ఇది ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది అంశం ఏంటంటే ఈ ఏవైతే మనం పంపిస్తున్నామో, ఉదాహరణకి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ తీసుకోండి, లేదా మిగతా ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ కట్టండి అని అది కూడా చూసుకోవాలండి. కాకపోతే ఇప్పుడు ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ తీసుకోండి, మీరు ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ వాడి మీద ఎటువంటి సుంకాలు విధిస్తానని చెప్పలేదు. ఎందుకంటే అమెరికాలో కొంతవరకు మెడిసిన్స్ ని పెద్ద ఎత్తున ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి కొద్దిగా రేట్స్ అవి తక్కువగా ఉన్నాయి అక్కడ వాళ్ళకి. అంటే మనతో పోలిస్తే అక్కడ ధరలు చాలా ఎక్కువే, కానీ మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం వరకు వాళ్ళు కొంతవరకు వాళ్ళ మెడిసిన్ రంగాన్ని, ముఖ్యంగా మందులు యాక్సెస్ చేయడంలో కొంత తేలిగ్గా ఉంది. దాని మీద ఆయన విధించను అని చెప్పారు, తర్వాత విధిస్తా అన్నారు. కానీ ఈ 21%, 25-26% ఏదైతే కొత్తగా విధిస్తానన్నారు అది ఫార్మసిటికల్ రంగానికి వర్తిస్తుందా లేదా అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదండి. నా ఉద్దేశంలో వర్తించకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళకి సప్లై చైన్ చాలా ఉంటుందండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తున్న దిగుమతులు, మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్తున్న ఎగుమతులు కనుక మనం చూసుకుంటే ఇవన్నీ ఒకటే అంశం ఉంటాయి. ఉదాహరణకి రా డైమండ్స్ ఏవైతే ఉంటాయో అవి యూరోప్ నుంచి అమెరికా నుంచి మనకు వస్తాయి. మనం వాటిని పాలిష్ చేసి అమెరికాకి పంపిస్తే దాన్ని జ్యువెలరీలో వాళ్ళు వాడటం జరుగుతుంది. సో ఒకదాని మీద పెంచితే అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఉద్దేశంలో తొందరలోనే మనకి అమెరికాకి ఏదో ఒక వాణిజ్య ఒప్పందం కుదురుతుంది కాబట్టి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆందోళన చెందుతున్నాం, అందులో నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ నా ఉద్దేశంలో ఏదో ఒకటి అగ్రిమెంట్ అయితే తొందరగా వస్తుందని ఆశిస్తున్నానండి. సార్ అలాగే 25% సుంకాలంటే చాలా ఎక్కువ కదా, ఇలా విధించడానికి ట్రంప్ చెబుతున్న కారణాలు ఏంటంటారు? ట్రంప్ ఆయన ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే భారత్ పెద్ద ఎత్తున
అమెరికా మీద సుంకాలు విధిస్తుంది, ముఖ్యంగా అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీద. నేను తిరిగి ఇండియా మీద ఎక్స్పోర్ట్స్ టారిఫ్స్ వేస్తున్నానని చెప్పడం జరుగుతుందండి. కానీ ఒకటి ఆయన గమనించాల్సింది ఏంటంటే, భారత్ కి నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటారండి. అంటే సుంకాలు లేకుండా అమెరికా ఎక్స్పోర్ట్స్ ని, అదే అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్న వస్తువుల్ని ఆపే ప్రక్రియ మన దేశంలో లేదండి. అంటే మిగతా దేశాలు తీసుకొని సుంకాలు విధించకపోయినా అమెరికా నుంచి వస్తువులు కొనరు. ఉదాహరణకి చైనా కొనదు, అలానే కొంతవరకు జపాన్, వీళ్ళు కూడా సుంకాలు విధించకుండా కొనకుండా ఉండటం జరుగుతుందండి. మన దగ్గర అలాంటిది లేదు. సో దాంతో ఏమవుతుందంటే పెద్ద ఎత్తున సుంకాలు విధించాల్సి వస్తుంది. ఉదాహరణకి అగ్రికల్చరల్ రంగం తీసుకోండి. మన దగ్గర ఉన్న రైతు అమెరికాలో ఉన్న రైతుతో పోలిస్తే ఎలక్ట్రిసిటీ యాక్సెస్ తక్కువ ఉంటుంది కదా, అలాగే వాటర్ యాక్సెస్ తక్కువ ఉంటుంది, తర్వాత మార్కెట్ కి వెళ్ళటం తక్కువ ఉంటుంది, మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగుండవు. సో కాబట్టి ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన మార్కెట్ ని, మన రైతుల్ని మనం కాపాడుకోవడానికి వేరే దేశాల నుంచి ఎవరన్నా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మనకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటుంటే మనం వాటి మీద పెద్ద ఎత్తున సుంకాలు వేస్తున్నాం అండి. అదే కనుక మీరు యూరోప్ అవి తీసుకుంటే వాళ్ళు విధించే సుంకాలు వేరేగా ఉంటాయండి. అంటే కేవలం వాళ్ళకి లాభం పొందడానికి జరుగుతుంది. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు కాబట్టి చాలా చోట్ల మన మార్కెట్ ని లేదా మనకున్న ప్రొడక్షన్ కెపాసిటీస్ ని రక్షించుకోవడానికి మనం సుంకాలు విధించడం జరుగుతోంది. అదేమి ఉద్దేశపూర్వకంగా అమెరికాని టార్గెట్ చేస్తూ జరగట్లేదు. చాలా దేశాల మీద మనం వేస్తాం. ఉదాహరణకి అగ్రికల్చరల్ సెక్టర్ అమెరికా మీద ఎంత వేస్తామో మిగతా యూరోప్ అలాంటి దేశాల మీద అంతే వేయటం జరుగుతుందండి. ఆయన దాన్ని కేవలం అమెరికాని మీద టార్గెట్ చేస్తున్నట్టే ఆయన వాదించడం జరుగుతుంది. అది ట్రంప్ స్టైల్ ఆఫ్ నెగోసియేషన్ అండి. అన్ని అమెరికాని కావాలని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నారు అని వాళ్ళు వాదించడం జరుగుతుంది. కానీ నా ఉద్దేశంలో మనం ఏదో ఒకటి, అంటే తొందరలోనే వాణిజ్య ఒప్పందం వస్తే ఇట్లాంటి చిన్నవి అడప అన్ప్రిడిక్టబిలిటీ, అంటే కొంత అనిశ్చితత ఏదైతే ఉంటుందో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాణిజ్య రంగంలో, అది కొద్దిగా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయండి. అలాగే వాణిజ్య చర్చలు జరుగుతున్న ఈ సమయంలోనే ట్రంప్ సుంకాలు విధించడానికి కారణాలు ఏంటంటారు? ట్రంప్ స్టైల్ నెగోసియేషన్ అలానే ఉంటుందండి. ఆయన మీరు తీసుకుంటే ఇంతకు ముందు April 1st కి సుంకాలు వేస్తానని ఏదో చెప్పినట్టు, అంటే డేట్స్ అటు ఇటు అయి ఉంటుంది. తర్వాత జూలైలో ఉన్నారంటే తర్వాత ఇప్పుడు మార్చారు. ఆయన ఒత్తిడి తెచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి అమెరికాకి బాగా ఉపయోగపడేటువంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందామని ఆయన ప్రయత్నిస్తున్నారండి. సో దీనికోసం మనం చూస్తే అమెరికా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఉదాహరణకి కశ్మీర్ లో నెగోసియేషన్ అనండి, మీడియేషన్ అనండి, లేదా ఇండియా పాకిస్తాన్ యాప్ అని అంటాం కానివ్వండి, లేదా ఇండియాకి జాబ్స్ అవుట్ సోర్సింగ్ కూడా ఆపేస్తానన్నారు కదా నిన్న మొన్న ఆయన. తర్వాత ఇప్పుడు టారిఫ్స్ అంటున్నారండి. ట్రంప్ ఉన్నంత కాలం నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇండియా అమెరికా రిలేషన్స్ పెద్దని గంటలు నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంటుందండి. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సంజయ్ గారు.